మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొడుతోంది. భారీ వర్షాలకు మహబూబాబాద్ పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో వాన నీరు ఇంట్లోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బంధం చెరువు దగ్గర వరద నీరు ఉధృతంగా రావడంతో కురవి మహబూబాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లికుదురు మండలం రావిరాల దగ్గర హై లెవెల్ వంతెనపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మహబూబాబాద్ నెల్లికుదురుకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక బయ్యారం మండలంలోని బయ్యారం పెద్ద చెరువు సుమారు 18 అడుగుల ఎత్తులో చెరువు మత్తడి పోస్తుండటంతో నామాలపాడు వద్ద జిన్నాలవాగు వరద రావడంతో ఇల్లెందు మహబూబాబాద్ కి రాకపోకలు నిలిచిపోయాయి. గేట్ దగ్గర మేము ఇక్కడ కిరాయికి ఉండడం జరుగుతుంది. బంధం చెరువు నిండి ఇట్లా రోడ్డు నుంచి ఫ్లైఓవర్ కింద నుంచి ఫ్లో అవ్వడం వల్ల మాకు మధ్యరాత్రిలో పోయిన వాటర్ మొత్తం ఇల్లు నిండిపోయింది. సడన్ గా పిల్లలు కింద పడుకోవడం వల్ల మాకు తెలిసింది, కానీ లేదంటే కరెంటు వల్ల మేము చనిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. ఆ రోజు మరి చిన్న పిల్లలు ఉన్నారు. ఆ రోజు కూడా ఎలాంటి సహాయక చర్యలు మాకు ఏమీ కూడా అందలేదు. మొత్తం వాటర్ తో నిండిపోయి ఇంటి ముందు నుంచి మళ్ళీ నిన్న వచ్చిన వర్షానికి కూడా మళ్ళా ఇంట్లోకి వాటర్ రావడం జరిగింది. ముందు నుంచి బాగా వాటర్ ఫ్లో అవుతుంది. దానికి కట్ట ఏదన్నా ఏర్పాటు చేసి ఆ ఫ్లోటింగ్ ఇటు రాకుండా మరి మాకు కూడా సహాయాన్ని అందించాలని ప్రభుత్వం మంచిగా చర్యలు తీసుకొని గేట్ దగ్గర మేము ఇక్కడ కిరాయికి ఉండడం జరుగుతుంది. బంధం చెరువు నిండి ఇట్లా రోడ్డు నుంచి ఫ్లైఓవర్ కింద నుంచి ఫ్లో అవ్వడం వల్ల మాకు మధ్యరాత్రిలో పోయిన ఆదివారం 3 గంటలకి వాటర్ మొత్తం ఇల్లు నిండిపోయింది. సడన్ గా పిల్లలు కింద పడుకోవడం వల్ల మాకు తెలిసింది, కానీ లేదా